గొడవలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సాయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. ఈ తరహా కేసుల్లో పరిహారం ఇవ్వడానికి ఒక ప్రాతిపదిక ఉండాలని అభిప్రాయపడ్డారు ఆయన. ఇందుకోసం ఓ చట్టం చేస్తే బాగుంటుందని అన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. కందుకూరులో జరిగిన ఒక హత్య కేసులో బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయడాన్ని ప్రస్తావిస్తూ ఏబీ వెంకటేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ కేసుల్లో తప్పు చేసిన వాడు ఉంటాడు, బాధితుడు ఉంటాడు. బాధితులకు పరిహారం అందించేదానికి ఒక పద్ధతి ఉండాలి, ఒక చట్టం ఉండాలి, అందరికీ సమానంగా వర్తించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మన జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ పోతే ఎట్లా? దీనివల్ల మామూలు కేసుల్లో ఎక్కడైనా పోనీ హృదయ విదారకమైనటువంటి కేసులో మీరు ఇచ్చారా అంటే అర్థం చేసుకోగలవు. కానీ ఒక కుల గొడవగా సృష్టించిన దాంట్లో మీరు ఒక వైపున భుజాన్ని వేసుకుని కాంపెన్సేషన్ ప్రజల సొమ్ముని ఇస్తే దాన్ని మీరు లెజిటిమైజ్ చేసినట్టు అవలా? దీన్ని తప్పుపడుతున్నాం. లెజిటిమైజ్ చేయమాకండి ఈ దరిద్రపు గొడవల్ని. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి పట్ల ఏవైనా అమానుషమైనటువంటి పనులు చేసినా, అట్రాసిటీస్ జరిగినా వాళ్ళకి పరిహారం ఇవ్వడానికి చట్టబద్ధత ఉంది, దానికి చట్టంలోనే రాశారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి, అటువంటి కేసుల్లో పరిహారం ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పుపట్టజాలరు. ఎందుకంటే చట్టం. దీనికి కూడా మీకు ఓపిక ఉంటే ఒక చట్టం తీసుకురండి.